కోవా గుజియా. కోవా గుజియా. ఇంకెందుకు ఆలస్యం, హోలీ స్పెషల్ రెసిపీ కోవా గుజియా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం ఒకసారి చూసేద్దాం. కోవా గుజియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కోవా, డ్రై ఫ్రూట్స్ పొడి, పంచదార పొడి, కలర్ జెల్లీస్, కొబ్బరి పొడి, పన్నీర్ తురుము, చెర్రీస్. గుజియా అంటే కర్జికాయలు. అంటే మనం ఇక్కడ కర్జికాయల లోపల డిఫరెంట్ ఫిల్లింగ్ అంటే కొబ్బరి, ఎండు కొబ్బరి తురుము, పంచదార అలాన్ని వేస్తాం కదా. కానీ అక్కడ మనకి నార్త్ సైడ్ లో హోలీ ఎక్కువ చేసుకుంటారు కదా. వాళ్ళు ఏంటంటే కోవాతో ఫిల్ చేసి డీప్ ఫ్రై చేసి తర్వాత పంచదార పాకల్లో కూడా నానపెడతారు. అదంతా ఏమి లేకుండా కోవా జస్ట్ మిక్స్ చేసి కొంచెం వేడి చేసుకొని దాన్ని గుజియా షేప్ లో చేసుకుని అంతే. ఓకే, సూపర్. చేద్దామా? ఫస్ట్ నాకు ప్యాన్ కొంచెం ఈ పచ్చి కోవా అలాగే పన్నీర్ రెండింటిని కొంచెం వేయించుకుందాం అన్నమాట. అంటే చాలా మరీ నెయ్యి వేసి అలా కలర్ మారేలాగా కాదు, కొంచెం వేడవుతే చాలా అన్నమాట. కోవాలోనే కొంచెం అంటే కొద్దిగా ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది, అంటే నెయ్యి దాంట్లోనే ఉంటుంది. అందు గురించి ఇంకా నెయ్యి కూడా ఎక్కువ అవసరం ఉండదు. సో కోవాలోనే ఉంటుంది కాబట్టి మనం కొంచెం వేడవుతే అది సాఫ్ట్ అవుతుంది, అలాగే కొంచెం మెల్ట్ కూడా అవుతుంది. దాంట్లో ఉన్న నెయ్యి కూడా బయటకు వస్తుంది. సో మెల్ట్ అయితే కొంచెం పన్నీర్లో కలిసిపోతుంది. రకరకాలుగా చేసుకుంటారు కోవాలో. అంటే నార్త్ సైడ్ లోనే ఎక్కువ కదా మనకి. ఇప్పుడు కల్చర్ మనకి ఎక్కువ సౌత్ ఇండియన్స్ లో హోలీ పండుగ చాలా ఎక్కువ ఫ్యాషన్ లో ట్రెండ్ లో అయిపోయింది. కానీ వీళ్ళకి మాత్రం నార్త్ ఇండియన్లో కంపల్సరీగా ఎప్పటి నుంచి కూడా వీళ్ళు ఎంత దీపావళికి ఇస్తారో అంత ప్రిఫరెన్స్ హోలీ కూడా. ఆడపిల్లల్ని ఇంటికి పిలవడము అలాంటివి కూడా అప్పుడే ఉంటుంది అన్నమాట, హోలీలోనే ఉంటుంది. సో మన ఇలా బాగా పన్నీర్ అంటే కోవా అంటే పన్నీర్ కలిసేలాగా. ఇది ఇందులో స్వీట్ ఏమి ఉండదా ఈ కోవాలో? ఈ కోవాలో స్వీట్ కొంచెం లైట్గా ఉంటుంది ప్రవీణ గారు. ఇప్పుడు మనం పంచదార పౌడర్ వేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం వేడవగానే పంచదార పౌడర్ ఒక 3 స్పూన్ అంతా వేయాలి చాలు. ఈ స్వీట్ మరీ అంత స్వీట్ గా ఉండదు, అంటే పంచదార పాకల్లో నాంతే ఎంత స్వీట్ ఉంటుంది అంత స్వీట్ ఉండదు, మైల్డ్ గా ఉంటుంది అన్నమాట. స్వీట్నెస్ అనేది మైల్డ్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం పన్నీర్ చూస్తారు కదా, ఇలా కొంచెం కలిసిపోయిన తర్వాత పంచదార పొడి ఎంత ఒక 2 స్పూన్ చాలు. సార్ మిక్స్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకుంటాం. ఓకే, ఇది ఒక బేసిక్ మిక్స్చర్ ప్రవీణ గారు. దీంట్లో మనం రకరకాలుగా డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ జెల్లీస్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో కొంచెం తొందరగా కూల్ అవుతుంది కదా అందుకే. ఓకే, ఇవి డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు అలాగే జీడిపప్పు కలిపి చేసిన పౌడర్. ఎండు కొబ్బరి. ఓకే, బాగా మిక్స్ చేయాలి. ఓకే, తగినంత మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. ఈ స్వీట్ స్పెషాలిటీ ఏంటంటే స్వీట్తో పాటు ప్రోటీన్ కూడా చాలా ఉంది. పన్నీర్, కోవా అండ్ డ్రై ఫ్రూట్ పొడి. ఒక స్వీట్ ఒక్కటే వద్దు తినము అనుకున్న వాళ్ళకి కానీ, లేదంటే చాలా హెల్దీ రెసిపీ కూడా సైమల్టేనియస్గా. అప్పుడప్పుడు పండగలకి స్వీట్ తింటే ఏమయ్యేది కాదు. పూర్వకాలంలో యాక్చువల్లీ స్వీట్ అట్లాగే పండగ అంటేనే చేసేవాళ్ళు. ఆ టైంలోనే ఉండే రెగ్యులర్గా రోజు ఈ స్వీట్ షాపులు డబ్బాల్లో పెట్టుకొని స్వీట్లు తింటారు ఇలాంటివి ఏమి ఉండేవి కావు. పండగ అంటే స్వీట్ చేసేవాళ్ళు, అప్పుడే తినేవాళ్ళు. అందుకే అప్పట్లో వాళ్ళకి షుగర్లు, బీపీలు అవేమి కనపడేవి కావు, ఉండేవి కావు. చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి, అన్ని కలపాలి కదా. అందువల్ల చూసారా ఇలా కొంచెం అదుకుంటుంది అనుకుంటే మనం
నెయ్యితో కానీ నూనెతో కానీ కొంచెం తడి చేసుకోవచ్చు. చూసారా ఇప్పుడు అదుకుంటలేదు, నేను నెయ్యి కూడా వాడట్లేదు. చూడండి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఈ కలర్ఫుల్ జెల్లీస్ మనకు దొరుకుతాయి కదా, వీటిని ఒక్కొక్కటి అలా లోపల దీంట్లో కొంచెం మనకు ఆ కర్జికాయల డిజైన్ రావాలి కదా. ఓకే, చాలా ప్రెస్ చేసుకొని ఇలాగే అన్ని చేసుకోవాలి. డన్ అండి. ఇలా అరేంజ్ చేసుకున్నాం కదా ఇందాక చేసిన గుజియాని, కొంచెం ఇంకా మంచిగా గార్నిష్ చేసుకోవాలంటే మనకి సిల్వర్ వరాక్ లాగానే గోల్డ్ వరాక్ లాగా కూడా వస్తున్నాయి కదా. సో ప్రవీణ గారు, హోలీ స్పెషల్ కోవా గుజియా రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూస్తాం. ఓకే, కోవా గుజియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కోవా, డ్రై ఫ్రూట్స్ పొడి, పంచదార పొడి, కలర్ జెల్లీస్, కొబ్బరి పొడి, పన్నీర్ తురుము, చెర్రీస్. కోవా గుజియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో పచ్చి కోవా, పన్నీర్ తురుము వేసి రెండు బాగా కలిసేలాగా కొద్దిసేపు వేడి చేయాలి. ఆ రెండు బాగా మెల్ట్ అయ్యి కలిసిన తర్వాత ఒక 2 స్పూన్స్ పంచదార పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడినంత డ్రై ఫ్రూట్స్ పొడి, అలానే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటూ బాగా కలిపి కజ్జికాయ తయారు చేసుకోవడానికి వీలుగా అయ్యేలా చేయాలి. ఇప్పుడు అలా అయిన తర్వాత దాన్ని ఒక చిన్న బిల్లలాగా తయారు చేసుకొని మధ్యలో జెల్లీని స్టఫ్ చేసి ఒక సైడ్ క్లోజ్ చేసి ఫోర్క్తో డిజైన్ చేసుకోవాలి. ప్రతి కజ్జికాయ పైన గోల్డ్ వరాక్ ని, చెర్రీని పెట్టి డెకరేట్ చేసి ఒక ప్లేట్లో సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కోవా గుజియా రెడీ.